హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. తెలుగువారు ఇష్టంగా తినే కారపొడుల్లో కందిపొడి కూడా ఒకటి కదండి. ఇది ఎంతో రుచిగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. వేడి వేడి అన్నానికైనా లేదంటే ఇడ్లీ, దోశ ఏ టిఫిన్స్లోకైనా కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కందిపొడి వేసుకొని తిన్నారంటే ఆ రుచే వేరండి. కమ్మని రుచికరమైన ఈ కందిపొడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాసు కందిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఈ కందిపొడి మంచి సువాసన వచ్చే వరకు, కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోండి. సిమ్లోనే పెట్టుకుని ఇలా ఎర్రగా చక్కగా మంచి కలర్ వచ్చి మంచి సువాసన వస్తుందండి. ఇప్పటి వరకు వేయించుకుని ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకుని దాన్ని కూడా సిమ్లో పెట్టేసుకుని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఈ పొడి కోసం ఉపయోగించే అన్ని రకాల పప్పుల్ని కూడా ఇలా సిమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించారు అంటే అవి సరిగ్గా వేగవండి, పొడి కూడా అంత టేస్ట్ ఉండదు. ఇలా సిమ్లో పెట్టుకుని దోరగా చక్కగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేగిన తర్వాత దాన్ని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకొని అదే బాండీలోకి మళ్ళీ ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ పెసరపప్పు ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఇది తొందరగా వేగిపోతుంది. చూసుకుంటూ చక్కగా దూరగా వేయించుకోండి. ఇది ఒక 70% వరకు వేగిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడినంతగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 15 వరకు ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఈ పప్పుల క్వాంటిటీకి ఈ ఎండుమిర్చి సరిపోతాయి. మీరు చూసి వేసుకోండి మీ కారానికి తగినట్లుగా. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు వేయించుకుంటే అన్నీ చక్కగా వేగిపోతాయండి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోకూడదు. అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే పొడి కలర్ మారిపోతుందండి, అంత టేస్ట్ అనిపించదు. వేసుకున్న తర్వాత ఒకే 2 నిమిషాలు మాత్రమే వేయించుకుని తీసేయాలి. వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పప్పులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా చూసుకొని దాంట్లోకి పప్పులు మొత్తాన్ని కూడా వేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగువ, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. బరక అనేది లేకుండా మెత్తగా పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కందిపొడి అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన ఈ కందిపొడిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారు అంటే 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి. టేస్ట్ కూడా మారదు. ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేసేసుకుని ఈ కందిపొడిని అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది టిఫిన్స్కైనా రైస్కైనా దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.